పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ సర్లా కేతినేని గారితో ఉన్నాము. మేడం, అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట్కి వచ్చారు. వర్షాలు బాగా పడ్డప్పుడు అక్కడ వరదలు ఎక్కువ వచ్చాయి, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముందు పూరా లోకల్ వారికి నమస్తే. ఏదైతే మీరు ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకి మనకి ఏ స్థానంలోకి అయితే అమీర్పేట్ డివిజన్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమీర్పేట్ రావటం జరిగిందో అక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి పాయింట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా అది లాంగ్ టర్మ్ ప్రాబ్లం కాబట్టి అక్కడ ఎర్రగడ్డ నుంచి మనకి యూసఫ్ కూడా ఇవన్నీ చేయాలని చెప్పి ఆ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పారు. నేను గవర్నమెంట్ వారిని కూడా అడగడం జరిగింది, ఆ డిపార్ట్మెంట్ వారిని, మీరు ఏమేం చేశారు, ప్రాసెస్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి అంటే వారు ఒక ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చారని చెప్పారు. ఆ ప్లానింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అన్నది నేను ఇవ్వమని అడగడం కూడా జరిగింది. ఎందుకంటే లోకల్ కార్పొరేటర్గా వాళ్ళు చేసే విధానం అక్కడ ఉన్న లోకల్ మనుషులకి ఆ డ్రైనేజెస్, ఎందుకంటే లాంగ్ టర్మ్ డ్రైనేజెస్, లాంగ్ టర్మ్ వాటర్ ప్రాబ్లం కాబట్టి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్లానింగ్లో అది ఖచ్చితంగా అక్కడ లోకల్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా మేము అడిగాం. ప్రస్తుతం అయితే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉందే తప్పితే ఇంకా ఎక్కడ ముందుకు వెళ్ళింది లేదు. వర్షాలు అయిపోయినాయి, ఎండాకాలం. కాకపోతే ఏంటంటే ఇంకా అట్లీస్ట్ స్టిల్ట్ విషయంలో కానీ ఇది కానీ ముందు ప్రణాళిక ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మళ్ళీ అమీర్పేట్ డివిజన్లో, ఎందుకంటే అమీర్పేట్ అంటే అమెరికా అలాగే దేశ విదేశాల్లో కూడా అమీర్పేట్ తెలుస్తుంది కాబట్టి మేము కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఉన్న ఆఫీసర్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఏమనంటే మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. మరి ముఖ్యమంత్రి గారు చెప్పాక కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా స్లోగా జిహెచ్ఎంసీ వాళ్ళు నడుస్తున్నారు అంటే దాన్ని బట్టి అధికారులు ఏమి శ్రద్ధ తీసుకుంటున్నారు అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అలాగే మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో అన్నది ఖచ్చితంగా వారు ఆలోచించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద ఆయన ఈరోజు ఏదైతే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ వారు చేశారో ఆ పనులే నాకు తెలిసినంత వరకు వారు వచ్చేప్పుడే 3 months వరకు అయ్యింది, 2 months అయ్యింది. కానీ 2 monthsలో కూడా ప్రణాళికబద్ధంగా పేపర్ మీద ఉన్నాయేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఇంకా ప్రస్తుతానికి ఏమీ ముందుకెళ్ళలేదు.